వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ భాష. గడిచిన 24 గంటల్లో జరిగిన టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా వెళ్లే అంతర్జాతీయ విమానాల జాబితా విస్తరించనుంది. హైదరాబాద్ మరియు జపాన్లోని కిటెక్యూషు నగరాన్ని నేరుగా విమాన సేవల ద్వారా కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అస్సాం ధుబ్రీ జిల్లాలోని సుకతి ఖాతా గ్రామానికి చెందిన 60 ఏళ్ల మోనోవారా బేగంను మే 24న పోలీస్ స్టేషన్కు పిలిచి పంపించిన తర్వాత ఆమె తిరిగి రాలేదు. ఆమె కుమారుడు ఈనుచ్ అలీ అత్యవసర హెబియస్ కార్పస్ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. తన తల్లిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండానే బంగ్లాదేశ్కు పుష్బ్యాక్ చేసే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. చెన్నై మహిళా కోర్టు 37 ఏళ్ల గుణశేఖర్ను అన్నా యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడి కేసులో జీవిత ఖైదుతో 30 సంవత్సరాల తప్పనిసరి జైలు శిక్ష విధించింది. పలు చట్టాల కింద నిందితుడిని నిర్ధారించి మొత్తం 90,000 రూపాయల జరిమానా కూడా విధించారు. గణేష్ శేఖర్ బిర్యానీ షాప్ ఓపెన్ చేసి 19 ఏళ్ల విద్యార్థిని బ్లాక్మెయిల్ చేసి దాడి చేశాడు. హైదరాబాద్ కూకటపల్లిలో డ్రగ్స్ రవాణా చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఒకరు పట్టుబడ్డారు. ఈ ఘటనలో గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగం చేస్తూ నేరానికి పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. ప్రతి మంత్రి సమానంగా బాధ్యతలు తీసుకోవాలని, పాలనను ప్రజల మద్దతుతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. శాఖల పనితీరుపై సమీక్ష జరిపిన సీఎం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో సమన్వయం అవసరమని స్పష్టంగా తెలియజేశారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో విజయవాడకు చెందిన వడ్లమూడి లోకేష్ అద్భుత విజయాన్ని సాధించాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన లోకేష్ జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు CRL 10 సాధించారు. ఇతను నారాయణ విద్యా సంస్థల విద్యార్థి. నారాయణ విద్యా సంస్థలు ఈ ఏడాది టాప్ 10లో 5 ర్యాంకులు సాధించాయి. టాప్ 10లో లోకేష్ ఏపీ నుంచి ఏకైక ప్రతినిధిగా నిలిచారు. నీట్ యూజీ 2025 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA విడుదల చేసింది. విద్యార్థులు తమ ఆన్సర్ కీ మరియు OMR రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్లు neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కన్నడపై చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్కు కర్ణాటక హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని కోర్టు సూచించింది. కన్నడ తమిళం నుంచి పుట్టింది అనే ఆయన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురి అయ్యాయి. కమల్ హాసన్ మాత్రం తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతాను అని అన్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆయన చిత్రం థగ్ లైఫ్ కర్ణాటకలో విడుదలపై అనిశ్చితి నెలకొంది. కోల్కతా హైకోర్టు శర్మిష్ఠా పనోలి, పూణేకు చెందిన లా విద్యార్థిని మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై ఇటీవల కీలక తీర్పిచ్చింది. ఆమె మే 14, 2025న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోపై వివాదం నెలకొంది. దీనిలో ఆమె మతపరమైన భావనలు వ్యక్తం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోపై కోర్టు స్పందించింది. తాత్కాలిక బెయిల్ కోసం నిరాకరించింది కోర్టు. భారతదేశం వైవిధ్యభరిత దేశం, అందువల్ల వ్యాఖ్యలు చేయడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి. 2025 IPL ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్కు ముందు RCB మాజీ ఆటగాడు మరియు లెజెండరీ బ్యాట్స్మెన్ ABD విలియర్స్ తన మిత్రుడు విరాట్ కోహ్లీకి ఇచ్చిన హామీ మేరకు అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఆయన కామెంటరీ ప్యానెల్లో భాగంగా పాల్గొని RCBకు మద్దతు తెలుపనున్నారు. ఈ సంఘటనకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంబరాలు జరుపుతున్నారు. వర్తమానం ఎక్స్ప్రెస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.